హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేడీ ఫ్యాక్టర్. ఎలా ఉన్నారు మీరందరూ? ప్రీవియస్ వీడియో పోలల వీడియో చూసారా అండి? నిన్ననే పోస్ట్ చేశాను. ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఇవాళ ఇంకొక శివరాత్రికి ప్రత్యేకంగా చేసుకునే ఈ వంటకం గురించి చెప్తాను. ఈ సత్తి ముద్దలు అనేవి మన తెలంగాణ ప్రాంతంలో శివరాత్రి రోజు ఈ సత్తి ముద్దలు అనేవి నైవేద్యంగా అర్పిస్తారు. ఖచ్చితంగా చేస్తామన్నమాట. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సత్తి ముద్దలు అనేవి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా సత్తి ముద్దల కోసం మనము ఇలా ఎండబెట్టుకున్న కార్న్ తీసుకోవాలన్నమాట. మొక్కజొన్న ఇలా ఎండబెట్టుకున్నవి తీసుకోవాలి. అంటే ఇది స్వీట్ కార్న్ వెరైటీ కాదండి, మన ఇండియన్ టైప్ ఆఫ్ కార్న్ అన్నమాట. ఇవి మనం మంచి ఎండబెట్టుకున్నవి తీసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. కొంచెం నిదానంగా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి వేగడానికి కనీసం 10 నుంచి 20 నిమిషాల వరకు పడుతుంది. చూసారా, కొన్ని పాప్కార్న్ లాగా కూడా అయినాయి. ఇప్పుడు దీన్ని మెత్తగా పిండి చేసుకోవాలి. చూసారా, ఇలా సన్నగా పిండి చేసుకోవాలన్నమాట. పిండిలాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లో చక్కెర పాకం పట్టాలి. ఈ పాకం పట్టుకోవడానికి మనం ముందుగా వాటర్ వేసుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే 1.5 గ్లాసున్నర వరకు చక్కెర తీసుకోవాలి. ఇలా పాకం ఒక్క తీగ పాకం వచ్చేలాగా మనము చేసుకోవాలన్నమాట. చక్కెర పాకం మీరు చక్కెర కానీ ఇష్టపడకపోతే దీన్నే మీరు బెల్లంతో కూడా పాకం పట్టుకోవచ్చు. ఇలా బాయిల్ అయ్యే టైంలో కొంచెం నిమ్మకాయ 4-5 చుక్కలు వేయాలి. ఇలా వేయడం వల్ల మన పాకం గట్టిగా అవ్వకుండా, అదే మనం లడ్డు చేసుకున్న 4-5 రోజుల తర్వాత లడ్డూలు కూడా గట్టిగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అలాగే దీంట్లో ఇలాచీ కూడా వేశాను మీరు గమనిస్తే. ఈ చక్కెర పాకం అవ్వడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఈజీగా పడుతుంది. చూసారా, ఒక్క తీగ పాకం అయ్యింది. ఈ టైంలో మనము స్టవ్ ఆర్పేసి ముందుగా మనం వేయించుకున్న పల్లీలు, పుట్నాలు, నువ్వులు ఇందులోనే వేసి కలిపేయాలన్నమాట. ఇంకా ఇందులో మీ ఇష్టము, ఇందులో మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాకంని వేడివేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసి కలుపుకొని లడ్డూల్లాగా కట్టుకోవాలన్నమాట. వేడి పైననే లడ్డూలు మంచిగా అవుతాయి. అయితే వేడి పైననే మనము ఇవి లడ్డూలు కట్టుకుంటే మంచిగా లడ్డూలు వస్తాయి అన్నమాట. చల్లారితే మాత్రం ఇవి లడ్డూల్లాగా అవ్వవన్నమాట. కొంచెం వేడి పైన శ్రమ అనుకోకుండా, కొంచెం కష్టమైనా కొంచెం వేడి పైననే కొంచెం చల్లనీళ్ళు అద్దుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా లడ్డూలు కట్టుకోవాలి. శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఈ సత్తి ముద్దల నైవేద్యం ఫస్ట్గా పెడతాము. ఇది శివుడికి ఎంతో ఇష్టకరమైన, ప్రీతికరమైన పలహారం. దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ కార్న్ అనేది, మొక్కజొన్నలు అనేవి రిచ్ ఇన్ ఫైబర్ అండ్ విటమిన్స్ అన్నమాట. సో మనం రెగ్యులర్గా నార్మల్గా తీసుకున్న చాలా మంచిది. ఈ మొక్కజొన్న పిండితోనే మనం ఎన్నో రకాల వేరే రెసిపీస్ కూడా చేస్తారనమాట. రొట్టెలు కూడా చేస్తారు. అవి కూడా చాలా రుచికరంగా, టేస్టీగా ఉంటాయి. మన అమ్మమ్మ నానమ్మలంతా ఈ పిండితో చేసిన రొట్టెలు తినే గట్టిగా ఉన్నారు. మరి లడ్డూలు, స్వీట్లు అంటే పిల్లలకి కూడా చాలా ఇష్టం కదా. ఇవి ఇచ్చి చూడండి, చాలా బాగుంటాయి. స్కూల్కి స్నాక్ లాగా పెట్టినా చాలా బాగుంటుంది.
ఎలా ఉందండి మరి ఇవాళ రెసిపీ? నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. మరిన్ని ఇలాంటి సరికొత్త మరియు ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్, స్టే సేఫ్. టాడా.